ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరెడ్డి ఎపిసోడ్ గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పార్టీ పైన నాయకుడి పైన అభిమానం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ అవసరాలకు మాత్రమే కార్యకర్తల్ని వాడుకుంటూ ఉంటారు. అందులో మొదటి వరుసలో ఉంటారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించాడో మనమంతా చూసాము. ఇక శ్రీరెడ్డి లాంటి వ్యక్తులైతే ఏకంగా నోరు విప్పితే బూతులు తప్పితే మంచి మాటలు కూడా వచ్చేవి కాదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను నోటికొచ్చినట్లు బూతులు తిట్టేవారు. ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులైతే చిన్న చిన్న పిల్లలపైన కూడా దాడులు చేస్తామని ప్రకటనలు చేశారు. అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హింసను ప్రోత్సహించారనే చెప్పవచ్చు. అయితే శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ కోర్ ఫ్యాన్ అనే చెప్పవచ్చు. క్యాస్ట్ పరంగా తన రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం వల్ల లేక ఏ విధంగానో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అంటే మాత్రం శ్రీరెడ్డికి బాగా ఇష్టం. కానీ అదే శ్రీరెడ్డిని మాత్రం వైఎస్ఆర్సీపీ కేవలం రాజకీయాల కోసం వాడుకుందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం శ్రీరెడ్డికి వైఎస్ఆర్సీపీ అండగా ఉండలేకపోతుంది. అసలు శ్రీరెడ్డి ఎవరో అన్నట్లు వైఎస్ఆర్సీపీ బిహేవ్ చేస్తుంది. భవిష్యత్తులో ఒక్కసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీరెడ్డి కలవలేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం పొద్దున లేస్తే చాలు వైఎస్ఆర్సీపీకి భజన చేస్తూ వైసీపీని ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళపై బూతుల వర్షం కురిపించేది. అలా బూతులు మాట్లాడుతూ ఏటకేలకు ప్రభుత్వం మారడంతో ఇప్పుడు శ్రీరెడ్డి చిక్కులో పడ్డది. రోజు లేవంగానే ఏ పార్టీ కోసమైతే, ఏ వ్యక్తి కోసమైతే శ్రీరెడ్డి భజన చేసిందో ఆ వ్యక్తి, ఆ పార్టీ ఇప్పుడు శ్రీరెడ్డికి అండగా లేకుండా పోయారు. అయితే శ్రీరెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె నిజంగా మనస్ఫూర్తిగా రాసిందా, వైసీపీ నాయకులు భయపెట్టి రాయించారో కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మాత్రం ఈ లేఖ వైరల్ అవుతుంది. జగనన్నకి, భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయానని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకువచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తి పోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగతీసింది. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుండి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీలో సభ్యురాలిని కూడా కాదు. సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాల్లో కోర్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడత సాయంగా ఉండాలని అనుకున్నాను. వీర విధేయత అధికం అవడంతో ప్రత్యర్థులను తెగ భయపెడుతున్నాను అని అనుకున్నాను. కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అని అనుకోలేదు. నేను చేసిన పని వలన ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటొద్దు. నేను పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను. నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. క్షమించండి. ఇట్లు మీ శ్రీరెడ్డి.